సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ముఖ్యంగా ఈ రోజు మార్కెట్లు చూసుకుంటే మాత్రం నష్టాల్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కారణం వచ్చేసి మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం అనేది స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మార్కెట్ పైన ఉంటుంది. తర్వాత 2 నౌకలనైతే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే దాని కింద 2 నౌకలను తరలించామని అమెరికా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇరాన్ కూడా యూఏఈ మీద దాడి చేస్తుందనేసి ఒక న్యూస్ రావడం అనేది మార్కెట్ అయితే నెగెటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంచుమించు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా నెగెటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రెజెంట్ ఏంటంటే అంటే మీద కంపెనీల యొక్క రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మార్కెట్‌కు బూస్టప్ ఇచ్చే అంశం ఏదైనా ఉందా? లేకపోతే నెక్స్ట్ మార్కెట్‌లు ఈ మే నెలల్లో ఎలా ఉంటాయి? తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. ఏం లేదు, ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ సెటిల్మెంట్ లాస్ట్ అన్నమాట. అయితే నిన్న ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ తోటి కొంచెం పాజిటివ్ వచ్చిందో, బీజేపీ ఫేవర్ అయిందో, ఆటోమేటిక్ గా ఉదయం పూట బాగా పెరగడం జరిగింది. మళ్ళీ సాయంత్రానికి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు ఉదయం ఏంది గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రానికి రికవరీ అయింది. అంటే ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే ఉన్నాయి, మైనస్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు ఓపెనింగ్ పాజిటివ్ లో రావడం జరిగింది ఇప్పుడు. అందుకని మన మార్కెట్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా 183,251.61 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా మనం ఇక చూడవలసింది ఏంటిది అంటే సింపుల్ గా ఈరోజు మళ్ళీ రేపు బుధవారం వీక్లీ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది రేపు బుధవారం, ఏది ఎన్ఎస్సిది. మళ్ళీ ఎల్లుండి గురువారం వచ్చేటప్పటికి మళ్ళీ మార్కెట్లు బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఇక ఇప్పుడు మెయిన్ ఏంటిది అంటే బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $113.57 ట్రేడ్ అవుతుంది. అంటే పెద్దగా ఏం లేదు, అంటే $114 ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇవి తగ్గితే తప్ప మన మార్కెట్ లో రికవరీ కావడం కానీ, మళ్ళీ మన రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఇక బోర్డు మీటింగ్ యాన్యువల్ అయిపోతున్నాయి, రిజల్ట్స్ చాలా కంపెనీలు రావాల్సి ఉన్నాయి. ఇంకా డేటా మామూలుగా ఏంటంటే ఏప్రిల్ 30 వరకు వచ్చేయాలి, కానీ లాస్ట్ డేట్ మాత్రం మే 15 వరకు ఉంటుంది. ఆ మే 15 లాస్ట్ డేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇవాళ 5వ తారీఖు, ఇంకా 10 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ కావాలి. ఎన్ని కంప్లీట్ కావాలి అంటే సుమారుగా ఒక 4,600 కంపెనీలు ఇంకా రావాల్సిన కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి ఆటోమేటిక్ గా. అప్పుడు వచ్చితే ఇప్పుడు వచ్చినవి ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ ని బట్టే ఆ స్క్రిప్ట్స్ లో మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఏదైతే ఉందో ఈ 10 రోజులు వెయిట్ చేయడం లేదు. ఇప్పటి వరకు ఒక 464 కంపెనీలు రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవి ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయొచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ కి. ఇకపోతే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో మాత్రం న్యూట్రల్ గానే ఉంటది, పెద్దగా పెరగడాలు కానీ తగ్గడాలు కానీ ఏమి ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అయిపోతుంది, ఈవెంట్స్ అయిపోతున్నాయి. ఈ ఇరాన్ అమెరికా వారు సద్దు మణిగితే తప్ప, ఇరాన్ వారు అమెరికా వారు ఎంత అయింది స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28, అదొక రోజు, ఏప్రిల్ 30, మళ్ళీ మార్చి, అంటే మార్చి 31, ఏప్రిల్ 30, 31, 30, 61, ఫిబ్రవరి 28, 62, ఇవాళ 5వ తారీఖు, 67వ రోజుకి వచ్చింది. అంటే ఇంతవరకు ఏం కొలిక్కి రాలేదు. చర్చలు అంటారు, విఫలం అంటారు, సఫలం అంటారు, మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళు దాడి, వీళ్ళ మీద వాళ్ళు దాడి. ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి వీళ్ళ ఆధీనంలో ఉంది, అమెరికా వాళ్ళు. మళ్ళీ హర్ముజ్ జలసంధి మా ఆధీనంలోకి రావాలి. అందుకని అక్కడ ఉన్న నౌకలు బయటికి తీసుకొస్తామని చెప్పేసి, అంటే తటస్థంగా ఉన్నటువంటి దేశాల నౌకల్ని ట్రంప్ ఒక అనౌన్స్ చేయడం చేసిండు. అప్పుడు ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఆ నౌకలు మేము పేలుస్తామని అనడం జరిగింది. అక్కడ మళ్ళీ యుద్ధ వాతావరణంతో మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మార్కెట్లు కోలుకునేది లేదు. ఇది రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఇంకా తీవ్రంగా, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మళ్ళీ మార్కెట్ లో ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ పెరగడంతో చిన్న చిన్న ఏదైతే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లేకపోతే అంటే మెస్లు అనుకోండి, హోటల్స్ అనుకోండి, ధరలు పెంచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గకపోతే ఇది ఇంకా తీవ్రమైంది అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్ గా ఆర్థిక వ్యవస్థ మీదనే కొంచెం భారం పడుతుంది. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా. ఈ రూపాయి ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు $95 దాటిపోయింది, 99.39 వరకు రావడం జరిగింది. ఇంకా అది ఇలానే ఉంటే మన రూపాయి ఇంకా $100 కూడా చేరే అవకాశాలు కనబడుతున్నాయి దగ్గరలోనే. మరి ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి, ఏం జరుగుద్ది అంటే ఈ యుద్ధము. మీరు ప్రజెంట్ చూసుకుంటే పోర్ట్ఫోలియోలు చాలా మటుకు కూడా నెగెటివ్ లో ఉండడం జరిగింది సార్.
అంటే అవును. ఇన్వెస్టర్లకు కరెక్ట్ అర్థం అవ్వట్లేదు. అంటే మీరు ఏ ఫార్ములా తీసుకున్నా, ఏ ఇండికేటర్స్ కూడా కరెక్ట్ వర్కౌట్ అవ్వట్లేదు టెక్నికల్ గా కూడా. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితి? యుద్ధం ఒకవేళ ఆగిపోతే మనకు ఏ విధంగా ఉంటుంది? ఏం చెప్తారు? వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండికేటర్స్ ఏం చూపించినా ట్రంప్ అనౌన్స్మెంట్ బట్టి ఒక్కసారిగా మారిపోతుంది సిచ్యువేషన్. ఇప్పుడు మనకి నిన్న ఒక రోజు పొద్దున్నే ఏదైతే మన వెస్ట్ బెంగాల్ పాజిటివ్ లోకి వస్తుందని కానీ పొద్దున్నే గ్యాప్ అప్ అయింది. మళ్ళీ మధ్యాహ్నానికి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి టెక్నికల్ ఇండికేటర్స్ ఎందుకు పనిచేయవు ఇప్పుడు అంటే, ఒకప్పుడు మాన్యువల్ ఇండికేటర్స్ ఉండేది, ఇప్పుడు మాన్యువల్ ఉంది, ఆల్గో సిస్టమ్ వచ్చింది. ఈ ఆల్గో సిస్టమ్ ఏఐ టూల్ తోటే పనిచేస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇది ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉంది అనుకోండి, అంటే ఆ ప్రోగ్రామ్ లోనే ఉంటుంది, బాగా పెరిగింది అనుకోండి, కొంచెం ఆ పారామీటర్స్ కనుక డౌన్ అయిపోతే వెంబటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, సెల్లింగ్ అవుతుంది, మళ్ళీ బయింగ్ కూడా అలానే జరుగుతుంది. అంటే ఆ ప్రోగ్రామే అలా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉండరో ఇన్వెస్టర్ల కంటే కూడా అంటే హోల్డ్ చేయడం తప్ప ఇక చేసేది లేదు. ఎందుకంటే ఏ రోజు ఏ టైంలో ఇరాన్ అమెరికా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనకి డే టైం, అమెరికాలో నైట్ టైం. అమెరికాలో డే టైం అంటే మనకి రాత్రి. అంటే రేపు పొద్దుటికి మళ్ళీ ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది, దాన్ని బట్టి గ్యాప్ అప్ లో గ్యాప్ డౌన్లు, లేదు వీక్లీ ఎక్స్పైరీలు, వీక్లీ ఓపెనింగ్లు. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, రేపు వచ్చి వీక్లీ ఓపెనింగ్, మళ్ళీ ఎల్లుండి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ఈ లోపల ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేసిండు అనుకోండి, మళ్ళీ బ్రెంట్ ఆయిల్ తగ్గింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోకి వస్తాయి. సపోజ్ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $113 ఉంది, అది కనుక తగ్గితే ఓకే, మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోకి వస్తాయి. ఇప్పుడు 113.62లో జరుగుతుంది బ్రెంట్ ఆయిల్. అది సపోజ్ ఇంకొక $2-3 కనుక పెరిగింది అంటే మళ్ళీ మన మార్కెట్ మైనస్ లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఇప్పట్లో ఓకే. ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ వెయిట్ చేయడం తప్ప, హోల్డ్ చేయడం తప్ప. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ ఉంటే మళ్ళీ ఏమన్నా వాల్యూ ఉన్న కంపెనీలు, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, యాన్యువల్ రిజల్ట్స్, అవి కనుక రిజల్ట్స్ బాగుండి మంచిగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళ లాస్ కి ఏం చేయాలి, యావరేజ్ చేసుకోవాలి. అట్లని అన్ని షేర్లు యావరేజ్ చేయకూడదు. లాస్ లో ఉంది కదా అని చెప్పేసి యావరేజ్ చేస్తూ పోతే లాస్ ఉన్న కంపెనీలు ఇంకా వెళ్ళిపోతాయి. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ ని ఈ మార్చి రిజల్ట్స్ చూసుకొని మళ్ళీ యావరేజ్ చేసుకుంటే కొన్నాళ్ళకి, ఇప్పటికే కొన్ని ఉన్న లాస్ లో ఉన్న ఇంకా యావరేజ్ ఏం చేయలేదంటే వెయిట్ చేయడం తప్ప, హోల్డ్ చేయడం తప్ప లేదు. ఇంకోటి, ఇప్పుడే పెరుగుద్దా అంటే ఇప్పుడేం కనబడట్లేదు సూచనలు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఆగిపోయినా ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, క్యూబా అంటుండు, నెక్స్ట్ మలక్కా జలసంధి అంటుండు, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏ ఏ దేశం మీద మళ్ళీ అసుంకాలు టారిఫ్లు ఉంటాయి, అవన్నీ ఏమంటాడో తెలియదు, మళ్ళీ ఇంకేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఏమి మామూలుగా సామరస్యంగా అయ్యేటట్టు కనబడట్లేదు. వీళ్ళు గట్టిగానే ఉన్నారు అంటే వాళ్ళు గట్టిగానే ఉన్నారు, అంటే వాళ్ళు అనేది అంటున్నారు, వీళ్ళు అనేది అంటున్నారు. అక్కడి నుంచి నౌకలన్నీ బ్లాక్ అయిపోయినాయి. కాకపోతే ఏంటిదంటే ఇరాన్ వాళ్ళు నిలవబెట్టుకోవడానికి ఆ ఉత్పత్తి అయినటువంటి చమురుకి ప్లేస్ కావాలి, నౌకలు అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ అన్ని బ్లాక్ అయిపోయినాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగిపోయే పరిస్థితులే ఉంటాయి. ఎక్కడో దగ్గర ఆగిపోతే ఆటోమేటిక్ నౌకలన్నీ బయటకు వచ్చేయాలి ఆ హర్ముజ్ జలసంధిలోంచి. మన నౌకలు అనుకోండి, వేరే దేశాల నౌకలు అనుకోండి, అన్ని ఏదైతే ఆ జలసంధి మొత్తం ఆగిపోయినాయో ఆ నౌకలన్నీ బయటకు వస్తే ఆటోమేటిక్ గా రవాణా వస్తుంది, సప్లై అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గిపోతే మళ్ళీ మన గోల్డ్ సిల్వర్ పాజిటివ్, మన షేర్ మార్కెట్ పాజిటివ్. ఇప్పుడు ఏంటిదంటే కొంచెం వరల్డ్ మార్కెట్ ఇవాళ రాత్రి పాజిటివ్ లోనే అవ్వచ్చు, ఏది యుఎస్ మార్కెట్ లో. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు పాజిటివ్ లో నడుస్తున్నాయి. అందుకని మన మార్కెట్లు ఉదయం మైనస్ లో ఉంది, ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి రికవరీ అవడం జరిగింది. సుమారు 570 పాయింట్లు రికవరీ అవడం కూడా జరిగింది లో నుంచి. అందుకని మళ్ళీ రేపొద్దడికి ఉండొచ్చు, గ్యాప్ అప్ ఉండొచ్చు కొంచెం. అంటే రేపు మార్కెట్ ఎలా గ్యాప్ అప్ అంటారా సార్? గ్యాప్ అప్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ చూపిస్తుంది. అమెరికా మార్కెట్లు రాత్రి పాజిటివ్ లో కనుక క్లోజ్ అయితే మన మార్కెట్లు కూడా రేపు ఉదయం కొంచెం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. రెండోది బుధవారం ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే రేపు. తర్వాత మళ్ళీ ఒకటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. రిజల్ట్స్ ఇంకా చాలా 4,600 వరకు సుమారు రావాల్సిన కంపెనీలు చాలా ఉన్నాయి. అవన్నీ కనుక వస్తే ఇంకా అసలు మామూలు మన మార్కెట్ సెట్ అయిపోతుంది. అంటే ఏవేవైతే ఇంకోటి వాల్యూ ఉన్నాయో, స్టాక్స్ ఉన్నాయో అవి పాజిటివ్ లో ఉంటాయి, మనం అవి గమనించాలి. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏంటి సార్? ఏ విధంగా ఉన్నాయి? న్యూట్రలే, అవి ఏమి పెద్ద మూమెంట్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్. మే 13 తోటి లాస్ట్ గా మనకి అంటే ముహూర్తాలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, పెళ్లిళ్ళు ఉండవు. జ్యేష్ఠ మాసం, మళ్ళీ ఇంకో జ్యేష్ఠ మాసం, అంటే అధిక జ్యేష్ఠ మాసం, ఆ, 2 జ్యేష్ఠ మాసాలు, మళ్ళీ తర్వాత ఆషాఢ మాసం. అప్పుడు అంటే 3 నెలల తర్వాత తప్ప మళ్ళీ గోల్డ్ సిల్వర్ సెంటిమెంట్ ఉండదు. ఇప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే ఓకే. ఓకే. ఎందుకంటే
పెరిగేది లేదు, పెద్దగా తగ్గేది లేదు, న్యూట్రల్ గానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎఫెక్ట్ అంతా ఈ బ్రెంట్ ఆయిల్ మీదనే ఎఫెక్ట్ ఉంటది, మార్కెట్ల మీదనే ఎఫెక్ట్ ఉంటది. ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు అంటే ఇది మళ్ళీ అంటే ఇన్ఫ్లేషన్, ఈ ధరలు పెరగడం తోటి అన్ని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ప్రతి దేశం యొక్క రూపాయి బలహీనపడటం. అయితే ఒక్కటి చూడాలి, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఏ దేశపు కరెన్సీ ఏదైతే ఉందో, ఇప్పుడు మన దేశపు కరెన్సీ రూపాయి, అది ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అలానే ప్రపంచ దేశాలు అన్ని కూడా మాక్సిమం చిన్న చిన్న దేశాలు అన్ని కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఈ ఆల్ టైమ్ లోకి వచ్చినప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే వాళ్ళు అవసరానికి అమ్మేస్తారు. అయితే లాస్ట్ మంత్ వాళ్ళు టర్కీ వాళ్ళు అమ్మటం జరిగింది. తుర్కీ అంటాం ఇప్పుడు పేరు, కొత్త పేరు. ఆ టర్కీ వాళ్ళు 67,000 కోట్లకు అమ్మిండ్రు. ఇప్పుడు పోలాండ్ ఉంది లైన్ లో అమ్మటానికి, రష్యా ఉంది అమ్మటానికి. ఒకవేళ వాళ్ళకి అవసరానికి కనుక పోలాండ్ కానీ రష్యా కానీ ఏదైనా అమ్మకం పెట్టిందో గోల్డ్ ఇంకా పడే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎవరైతే రెడీగా ఉండాలి, ఎందుకంటే ఆ దేశాలకి అమ్మంటే మంచిగా అంటే బాగా ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అంటే మార్కెట్ లోకి సప్లై పెరుగుద్ది, డిమాండ్ తగ్గుద్ది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ధరలు తగ్గుతాయి. కాబట్టి ఆ గోల్డ్ సిల్వర్ కొనుక్కోవడానికి బాగా తగ్గింది. రోజు డైలీ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా ఫాల్ అయినప్పుడు రెడీగా ఉండాలి కొనుక్కోవడానికి. మళ్ళీ వాళ్ళ అమ్మకం ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ అయింది. ఈ రష్యా మన ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయినా మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లోనే ఉంటుంది. ఏదున్నా అంత పాత రోజుల మాదిరి పెరగడాలు కానీ తగ్గడాలు కానీ ఏమి ఉండవు. ఓవరాల్ గా ఓకే. అయితే న్యూట్రల్ ఉండే అవకాశాలే ఉన్నాయి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.